ప్రదర్శన చేసుకొని దౌర్జన్యంగా రోడ్లంతా ప్రదర్శన చేసి సాయంత్రం 6 గంటలకు పోయాడు. దీన్ని ఎంత ఘోరం అంటే మహిళా ఎస్ఐ మీరు బైకులు పుస్తగా తోడుతున్నారని చెప్తే మహిళా ఎస్ఐ తోచి పక్కన పడేశారు. ఎంత దుర్మార్గం చెప్పండి. పోలీసులు అంటే మీకు గౌరవం లేదు, పోలీసులు అంటే విలువ లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో జరుగుంటారని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పేది నేను ఏకీభవిస్తా. ఏది అక్కడ చేయడం తప్పే, కానీ ఆ టైంలో అక్కడ మీటింగ్ జరిగే టైంలో వాళ్ళ జనం దగ్గరికి పోయి ఏమి డిస్కషన్ పెట్టి వాళ్ళని తిడితే వాళ్ళేం మీరు దొబ్బి చేతులు పెట్టలేదు. ఒకరి మీద ఒకరు పక్కకు వస్తున్నారు, పక్క బొమ్మన్నట్టు. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి దీన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఆడికి పోవడం తప్పని చెప్పడానికి ప్రయత్నం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు జనంతో వస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి జనాన్ని ఏ విధంగా పక్కన పంపించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాన్ని అడ్వాన్స్ గా అరెస్ట్ చేయాలి, అడ్వాన్స్ గా అరెస్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళని కొట్టాలి, లాఠీ చార్జీలతో కొట్టాలి, కాలువలు తోవాలి, రోడ్డు తోవాలి, జనాలు దాన్ని రాకుండా బండ్లు పట్టుకోవాలి, అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు చేస్తారు తప్ప పోలీసులు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ మనిషి బయటకు వస్తున్నారు కదా, అక్కడ ఓదార్పు ఉంటున్నారు కదా, ఆ ఓదార్పు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మనకు ఉంది కదా, ఆ బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ బాధ్యతను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇబ్బందులు పెట్టాలి, ఎక్కడ నిర్మించాలి అనే ప్రయత్నం చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం పోతున్నారు, జనానికి సంబంధించిన సమస్యకు పోతున్నారని ఆలోచన చేయరు. రైట్. మళ్ళీ ఇస్తాం ఇద్దరికి. మనతోటి జనసేన నేత శంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. ఏంటి కృష్ణవేణి గారు, శ్రీకాకుళం పర్యటన సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్లీట్ చేశారు. ఇంకొకటి ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేశారు. ఈ రకంగా మీ ప్రభుత్వానికి ఒక న్యాయం, మా ప్రభుత్వానికి మాకు ఒక న్యాయమా? ఏదైతే గతంలో మీ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ వాళ్ళ దానిలో నాయకుల్లో కారులో గుద్దేసి చంపిన వాళ్ళకి మాకు ఒక న్యాయమా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీరు ఎలా చూస్తారు? సార్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఈ పరామర్శల గురించి చూసుకుంటే కనుక నేరస్తులు మాత్రమే పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పాలి సార్. వాళ్ళ కార్యకర్తలకి ఏ రకంగా సమాధానం చెప్తారు, అలాగే రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సమాధానం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే నిన్న ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని అగౌరవపరుస్తూ గొర్రెల కాపరి అని మాట్లాడడం జరిగింది. ఆయన పేరు దానయ్య, ప్రతిపక్ష నేతలని చెప్పుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. 11 ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ పర్యటన చేస్తూ ఉంటాడు కదా, అందుకని చెప్తున్నాం సార్. ఆయన పేరు దానయ్య, ఆయనకు బిడ్డలు ఉన్నారు, భార్య బిడ్డలు ఇద్దరు ఉన్నారు, అలాగే తల్లి కూడా ఉంది సార్. పేద కుటుంబం. ఆ పేద కుటుంబాన్ని ఉన్నటువంటి వ్యక్తిని దానయ్యని చంపేసిన తర్వాత సిజి అప్పలరాజు కొడుకు బైక్ కింద పడి ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తానని బేరమాడడం కావచ్చు. ఆ తర్వాత సిజి అప్పలరాజు వాళ్ళ ఇంట్లో ఆమెకి పని మనిషి స్థానం ఇస్తానన్నారు సార్. పని చేసుకోవడానికి పని మనిషిని పెట్టుకుంటానని చెప్పారు. అంటే ఇలాంటి ఒక లేని కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి అండగా నిలవలసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత వెళ్ళి ఒక నేరస్తులు, ఒక క్రిమినల్ కుటుంబానికి అండగా నిలబడినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే దానయ్య అనేటువంటి చనిపోయినటువంటి వ్యక్తి ఈ కుటుంబానికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదండి సార్. ఒకవేళ ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండుంటే కనుక దాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళుండేవారనేసి అక్కడ స్థానిక ప్రజలు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే కొంతమందిని చనిపోయిన వాళ్ళు కూడా పరామర్శించినటువంటి వ్యక్తి వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎగేసుకుని వెళ్ళారు. అలాగే గంజాయి బ్యాచ్లు పోయి బేర్ బ్యాచ్ల నుంచి ఏమైనా అరెస్ట్ చేస్తే అలాంటప్పుడు కూడా ఆయన ఎగేసుకుంటూ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఫాస్ట్ గా వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి ఏమైనా మానసికంగా అదొక రుగ్మతో తెలియదు, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర పేద ప్రజల మీద చిన్న చూపో తెలియదు సార్. ఇలాంటి వ్యక్తి గతంలో చెప్పేవాడు పేదలకి పెత్తందారులకి మధ్య పెద్ద యుద్ధం జరగబోతుంది,
ఆ యుద్ధంలో పోరాటం చేస్తున్నటువంటి యోధుడిని నన్ను గెలిపించండి అని 175 వై నాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే సార్ పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పేవాడు. మరి ఇవాళ దానయ్య అనేటువంటి వ్యక్తి కుటుంబం పేద కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర ప్రజలు చాలా క్వశ్చన్ చేస్తున్నారు సార్. అంటే వీళ్ళు ఇక్కడ చనిపోయారు, అక్కడ చనిపోయారు, వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు, వీళ్ళు ఎందుకు పరామర్శించలేదు అంటే వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా శవ రాజకీయాలు చేయలేదు సార్. ముఖ్యంగా రాజకీయాలు చేశారు. ఆయా కుటుంబాలకి అక్కడ వెళ్ళిన మొన్న వేట్లపాలెం లాంటి ఘటనలో కూడా పెళ్లిళ్ళు జరిగినప్పుడు వెంటనే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ హుటాహుటిన రావడం కావచ్చు, ఆ కుటుంబాలకి పరిహారం ప్రకటించడం కావచ్చు, వాళ్ళ క్షతగాత్రుల్ని పరామర్శించడం కావచ్చు, వాటి హుటాహుటిన జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే శవ రాజకీయాలు మాత్రం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దానయ్య ఒక చావు అనేది చిన్నగా కనిపించిందా? ఒక ఉన్నత మాజీ మంత్రి కావచ్చు కాబట్టి, మాజీ మంత్రి కొడుకు కాబట్టి అక్కడికి వెళ్ళి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు అరవర్మ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఈ దారుణాన్ని వేరే అబ్బాయి మీద నెట్టేసినటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబం కదా సార్. అంటే మాజీ మంత్రి అయినంత మాత్రాన మాజీ మంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. మరి అక్కడ సిద్ధార్థ జాయి అనేటువంటి అబ్బాయి కూడా పని అయ్యేటువంటి పరిస్థితి కదా. ఇందులో మరి ఆ కుటుంబానికి పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాష్ట్ర ప్రజలు ఏమన్నా అమాయకులా? మీరు చెప్తున్నటువంటి శ్రీరంగ నీతులని వినడానికి మీరు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రావడం వస్తారు, రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ కూడా చదివలేడు సార్ ఆయన. రాసిచ్చినటువంటి స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ లో ఏ వ్యక్తి అయితే అక్కడ ముద్దాయిగా ఉన్నారో, ఏ వ్యక్తిని అయితే అక్కడ ప్రస్తావించారో, స్థానిక ఆ పాతపట్నం ఎమ్మెల్యే కావచ్చు, ఆ పేరును కూడా తక్కువటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఓ రకంగా చూడాలంటే అంటే ఒక క్రిమినల్ కుటుంబానికి వెళ్ళి ఇప్పుడు సిద్ధప్పల్ రాజు అనేటువంటి వ్యక్తి 14 రోజులు రిమైండ్ లో ఉన్నాడు. ఆ రిమైండ్ లో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మీరు వెళ్ళారు అంటే ఒక క్రిమినల్ కి మీరు కొమ్ము కాస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. పదే ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడము, లేకపోతే మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా ఎండకట్టకూడదు అనేసి నిజంగా ఒక రకంగా సిగ్గు చేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నా అక్కలు, నా చెల్లెమ్మలు, మా ఊళ్ళని మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మహిళ ఎస్పీ గారిని ఏ రకంగా టచ్ చేసి ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఆమె మీద నిజంగా అయితే లైంగిక దాడని అంటారు సార్. ఆమెను టచ్ చేయని చోట టచ్ చేయలేటువంటి పరిస్థితి. ఒక మృగాల్లాగా వైసీపీ నాయకులే కదా ఒక పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళని గౌరవిస్తే గనక వీళ్ళకి కూడా అదే అలవాటు అయ్యి ఉండేది. కానీ అదే అలవాటు అవ్వలా. వీళ్ళు అందరూ కూడా ఒక ఆకతాయితంగా గతంలో ఒక బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని ఏ రకంగా ఎంకరేజ్ చేశారో ఈ రోజు కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు ఉండడం అనేది నిజంగా ఒక మహిళా ఎస్ఐకే రక్షణ లేనప్పుడు, ఒక మహిళా ఎస్ఐ ఒక స్టూడెంట్స్ కోసం వస్తారు, అనేక విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మహిళల్ని టచ్ చేసినటువంటి ఈ వ్యక్తుల్ని నిజంగా దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాను సార్. ఎందుకంటే అనేక విఐపీలు అనే కాదు, చాలా మంది మహిళలు, ఆడపిల్లలు అనేక చోట్లకి వస్తూ ఉంటారు. అలాంటి చోట్ల కూడా మహిళలకి చాలా భద్రతగా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ దగ్గర నుంచి సిఎల్ వరకు కూడా వీళ్ళందరూ పని చేస్తూ ఉంటారు. ఒక జన సమూహం మధ్య ఒక లేడీ సింహం లాగా వెళ్తారు ఆడపిల్లలు కాకుండా.